శుభాభివందనం తెలియజేస్తున్నానండి. పిల్లరా, ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులు, ఎక్కువ మంది అనుచరులు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు మాత్రమేనండి. ఆయనకు రాబోతున్న పేరుని బట్టి ఏమని వస్తుందో ఆ పేరులో ఒక ప్రవక్త మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే, లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. పిల్లరా, సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే పిల్లరా, యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు వివాదం కనిపిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒకటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు పేరు ఏమని అర్థమవుతుంది? అనేక పేర్లు యేసుక్రీస్తు వారిలో ఒక పేరే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యముగా ఉన్న మన మధ్య బైబిల్ గురించి ఎంతో మంది క్రీస్తు విరోధులైన వారు, అలాగే శాస్త్రవేత్తలైన వారు ఎంతో మంది బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని, బైబిల్ మానవులు కల్పించిందని, బైబిల్ బండారమని ఎన్నో పుస్తకాలు రాశారు. అమెరికాలో అయితే 1989లో లూసియానా అనే చట్టం ద్వారా బైబిల్ను పాఠ్య పుస్తకాల నుండి తీసివేశారు. కనుక ఇలా అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం. కనుక ఆ మాట మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనేది ఒక అజ్ఞానం. కనుక ఇలాంటి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించాలి. వీరు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని 6 ఆరోపణలు వ్యక్తం చేయడం జరిగినది. పిల్లరా, అవి ఏంటంటే, మొదటిది, బైబిల్ మానవులు కల్పించి, అనగా బైబిల్ను మానవులు ఊహించి రాసినట్లుగా కనిపిస్తుంది కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనడం. రెండవదిగా, బైబిల్ను ఒక యెషయా గారు, ఒక యిర్మీయా గారు, ఒక మోషే గారు, ఒక దావీదు గారు, ఒక పౌలు గారు ఎంతమంది రాశారంటారు కదా బైబిల్ను. మరి వారి సంతకాలు కింద లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనడం. మూడవది, బైబిల్ శాస్త్రపరమైన తప్పులున్నాయి, బైబిల్ శాస్త్రానికి దూరంగా ఉందనడం. మొదటిది, బైబిల్ మానవుడు కల్పించి మానవుడు ఊహించి రాసినట్లుగా ఉంది కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనడం. రెండవది, బైబిల్ ఎంతమంది రాశారన్నారు కదా, మరి వారి సంతకాలు లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనడం. మూడవది, బైబిల్లో శాస్త్రపరమైన తప్పులున్నాయి, బైబిల్ శాస్త్రానికి దూరంగా ఉందనడం. నాలుగవది, బైబిల్లో చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు, అనగా బైబిల్లో చరిత్ర లేదనడం. ఐదవది, బైబిల్లో భౌగోళికమైన ఆధారాలు లేవనడం. ఆరవది, బైబిల్లో అశ్లీలత కనిపిస్తుంది కనుక మాకు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని మాకు అర్థమవుతున్నది అని ఈ 6 ఆరోపణలు చూపించి వారు బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదనడం చెప్పారు. కనుక ఈ 6 ఆరోపణల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. మొదటి ఆరోపణ గురించి మనం ఆలోచించగలిగితే, బైబిల్ మానవులు కల్పించి ఊహించి రాసినట్లు కనిపిస్తుంది కనుక బైబిల్ దైవ గ్రంథం కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మాట్లాడతారనే దేవుడు వ్రాయించినట్టుగా ఉంటుందన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనం చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి.
ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఏమంటాడంటే, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడ్డ వారే దేవుని మూలముగా పలికిరి అంటాడు. పైన ఏమంటాడంటే, ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదంటాడంటే, ప్రవచనం అనగా బైబిల్లో రాయబడి 66 గ్రంథాలు మనుషుల యొక్క ఇచ్చ ప్రకారం అనగా మనుషుల యొక్క ఇష్ట ప్రకారంగా వ్రాయబడలేదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు అనడానికి మరొక మాట మనం చూడగలిగితే, సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. అనగా యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నా ద్వారా పలుకుచున్నాడు కనుక నేను రాయగలిగాను, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని ఇక్కడ సమూయేలు గారు మాట్లాడడం జరిగింది. కనుక బైబిల్ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణ చేత సుమారు 40 నుండి 42 మంది ప్రవక్తలు ఆయా కాలానికి చెందిన వారైనా ఒక్క భావంతో రాయడం బైబిల్ విచారణ. ఎందుకంటే బైబిల్ వారి సొంత మాటతో రాయలేదు, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలుకారు. కనుక బైబిల్ను మానవులు కల్పించి అనగా మానవులు ఊహించి రాసినట్టుగా ఉన్నది అంటే ఆ మాట ఇక్కడ చల్లదు పిల్లరా. ఇంకా రెండవ ఆరోపణ ఏంటంటే, బైబిల్ను ఒక యెషయా గారు, ఒక యిర్మీయా గారు, ఒక దావీదు గారు, ఒక పౌలు గారు ఎంతమంది రాశారంటున్నారే, మరి వారి సంతకాలు గ్రంథ లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని అంటున్నారు. అవును, వారి సంతకాలు లేవు, ఎందుకంటే వారు రాసింది వారు కాదు కనుక వారి సంతకాలు లేవు. కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం అంటే ఎంతవరకు వాస్తవం ఆలోచించారు. వారి సంతకాలు ఏమంటే వారి మాటలు కాదు కనుకనే వారి సంతకాలు లేవు. ఒక సైన్స్ స్టూడెంట్స్ కానీ లేదంటే అదర్ స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఎగ్జామ్ రిజల్ట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్ ద్వారా ఎవరైనా ఉద్యోగంలో చేరుతారు. ఆ చేరిన తర్వాత వారు రాసిన ఎగ్జామ్ లో వారి సంతకాలు కింద రాస్తారా? రాయరు. ఎందుకంటే వారు రాసిన వారి మాటలు కాదు కనుక వారు చదివి రాశారు. కనుక బైబిల్ రాసింది వారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కనుక వారి సంతకాలు లేవు. కనుక రెండవ ఆరోపణ గురించి మనం మాట్లాడడం. మూడవ ఆరోపణ గురించి ఆలోచించగలిగితే, బైబిల్ శాస్త్రపరమైన తప్పులున్నాయి బైబిల్లో, శాస్త్రానికి బైబిల్ దూరంగా ఉన్నది అని అన్నాడు పిల్లలు. బైబిల్ శాస్త్రపరమైన తప్పులున్నాయి, శాస్త్రానికి బైబిల్ దూరంగా ఉన్నది అని అంటారు. మనం ఆలోచించగలిగింది ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. అనగా ఈ సృష్టి అంతా, ఈ విశ్వం అంతా దేవుని వాక్యం చేత నిర్మాణం చేశాడు దేవుడు. ఆ సృష్టి ఏంటంటే, సృష్టిలో కనిపిస్తున్న జీవరాశులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇవన్నీ దేవుని వాక్యం చేత దేవుడు కలిగించాడు. దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు గల ఉన్న మన చేతిలో బైబిల్ ద్వారా దేవుని వాక్యం చేత సృష్టిని కలిగించాడు. ఈ సృష్టిలో వచ్చినవే శాస్త్రాలు. ఆ శాస్త్రానికంటే బైబిల్ దూరంగా ఉన్నదంట. చెప్పండి, చూడండి ప్రియుల, శాస్త్రానికంటే బైబిల్ దూరంగా ఉన్నదంట. అంటే శాస్త్రం ఏమని చెప్పిందంటే, క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే, గాలికి బరువు ఉండును అన్నాడు. క్రీస్తు శకం 1662లో గాలికి బరువు ఉండును అన్నాడు. కనుక బైబిల్లో బైబిల్ శాస్త్రం చెప్పింది కనుక బైబిల్లో ఎప్పుడు చెప్పింది ఈ మాట, ఎప్పుడు చెప్పబడింది అని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథం 28వ అధ్యాయము, యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. గాలికి ఎంత బరువు ఉండవలని ఆయన నియమించినప్పుడు, చాలండి పిల్లరా, ఇక్కడ ఏమంటారంటే దేవుడు గాలికి ఎంత బరువు ఉండవలని అంటే, దేవుడు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే దేవుడు యోబు గారి చేత గాలికి బరువు ఉంటుంది అని దేవుడు రాయించిన పిల్లరా. అంటే శాస్త్రం ఎప్పుడు చెప్పింది? మొన్న చెప్పింది. క్రీస్తు పూర్వం 1662లో చెప్పింది గాలికి బరువు ఉంటుందని రాబర్ట్ బాయిల్ గారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది తెలుసా? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే దేవుడు యోబు గ్రంథంలో రాయించాడు. అంటే శాస్త్రం కంటే దేవుడు ముందు చెప్పాడని అర్థమైంది. ఇక మరొక విషయం గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త ఏమన్నాడంటే, నక్షత్రాలు కదలవు అన్నాడు పిల్లారా.
క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నక్షత్రాలు కదలమని ఆర్యభట్ట గారు అన్నారు. తర్వాత 500 సంవత్సరాల క్రితం, క్రీస్తు శకం 500 సంవత్సరాల క్రితం హెడ్మండ్ హేలీ తాక్షిక అనే శాస్త్రవేత్త నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు. అంటే ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే నక్షత్రాలు కదలవు అన్నాడు, మరొక శాస్త్రం కదులుతాయి అన్నాడు. అంటే శాస్త్రానికి శాస్త్రాలు మేము తప్పు, మేము రైటు అని అర్థం వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ బైబిల్ నక్షత్రాలు కదులుతాయి అని ఎప్పుడు చెప్పిందంటే చూడండి ఆ మాట మీ చేతిలో బైబిల్ ఇప్పుడు చూడగలిగితే యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 32వ వచనం పిల్లలు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 32వ వచనం. వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే దేవుడు నక్షత్రాలు కదులుతాయి అని చెప్పాడు. మరొక మాట చూడండి నక్షత్రాలు కదులుతాయి అన్నట్టుగా యేసుక్రీస్తు పుట్టుకకు జ్ఞానులు వస్తే ఆ జ్ఞానులకు ఒక నక్షత్రం మార్గం చూపించిందంటే పిల్లలు వారికి ముందుగా నడిచినట్లుగా ఆ మాట మనం చూడగలం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో పిల్లల చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అంటే నక్షత్రం నడుస్తుందని దేవుడు చెప్పాడు. అంటే శాస్త్రం చెప్పక ముందే దేవుడు చెప్పాడు. కనుక బైబిల్ శాస్త్రానికి దూరం కాదు, శాస్త్రమే బైబిల్కి దూరంగా ఉంది. ఎందుకంటే శాస్త్రం చెప్పక ముందు బైబిల్ చెప్పింది. శాస్త్రం చెప్పక ముందు బైబిల్ చెప్పిందంటే బైబిల్ చెప్పిన తర్వాత కూడా మేమైనా చెప్పాము అది శాస్త్రవేత్తలు అనవచ్చు. కనుక మీకు ఒక సవాల్ ఇస్తుంది. ఏమంటే తెలుసా, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త, అతని పేరు ఆబ్ గ్రే డి గ్రే అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే, ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆబ్ గ్రే డి గ్రే అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే మనిషి ఆయుష్ను సుమారు 1200 సంవత్సరాలు పెంచేస్తామన్నాడు. మనిషి ఆయుష్ను సుమారు 1200 సంవత్సరాలు పెంచేస్తామన్నాడు. బైబిల్ వారికి ఏమని చెప్తుందో, ఏమని సవాల్ ఇస్తుందో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం కంటే ముందు ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లలు. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ మాట అలాగే ఉంచి ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 అగును అన్నాడు. అంటే ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడంటే నరుల ఆయుష్కాలం 120 అన్నాడు. దానికి ముందు మెతుషెలకి 969 సంవత్సరాలు, అంటే సుమారుగా 1000 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. తర్వాత 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే 120 చేశాడు. ఇప్పుడు యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లరా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చాలండి పిల్లరా. ఇక్కడ నరుల ఆయుష్కాలానికి దేవుడు పరిమితి పెట్టాడంటే లిమిట్, నువ్వు ఎంతవరకే బ్రతకాలి అని దేవుడు నరుల ఆయుష్కాలానికి పరిమితి పెట్టాడు. అంటే దేవుడు బైబిల్లో చెప్పిన మాటను వ్యతిరేకించి ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త నరుల ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచేస్తామంటాడు. నేనన్నా ఏమన్నా తెలిసే వారికి, నీలాంటి శాస్త్రవేత్తలు ఎంతమంది పుట్టినా నరుల ఆయుష్కాలను అస్సలు పెంచలేరని ఇది బైబిల్ ద్వారా మీకు ఇస్తున్న సవాల్. కనుక ఎప్పటికైనా బైబిల్ శాస్త్రానికి దూరం కాదు, శాస్త్రమే బైబిల్కు దూరంగా ఉన్నదని ఇంకా ఆలోచించేది పిల్లరా. మీకు ఒకనాడు రాతి యుగం అని, నేడు రాకెట్ యుగం అని తెలుసు. ఒకనాడు రాతి యుగం అంటే ఎక్కడికైనా ఈ ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు బైకులు, కార్లు ఇవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు బైకులు వచ్చే కనుకనే ఇప్పుడు పెట్రోల్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు బైకులు వచ్చే కనుకనే ఇప్పుడు పెట్రోల్ గురించి అర్థమైంది. పెట్రో అనగా లాటిన్ భాషలో బండ అని అర్థం. పెట్రో అనగా లాటిన్ భాషలో బండ అని అర్థం. ఆలియం అనగా నూనె, ఆలియం అనగా నూనె అని అర్థం. అంటే బండ నుండి నూనె వస్తుంది కనుక పెట్రోలియం అని పెట్టారు, పెట్రోలియం అని. ఇప్పుడు బైకులు కనుగొన్న తర్వాత బైకు కావాల్సిన పెట్రోల్ ఇప్పుడు కనుక్కున్నారు.
కానీ బండ నుండి నూనె వస్తుందని దేవుడు ఎప్పుడు రాయించాడు ఒకసారి చూడండి. బండ నుండి నూనె వస్తుందని దేవుడు ఎప్పుడు రాయించాడు మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వచనం చివరి మాట మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం చెకుముకి రాతి బండ నుండి నూనెను అంటే పిల్లల ఈ ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 5 కాండాలను మోషే గారి చేత దేవుడు సుమారు నేటికి 3500 సంవత్సరాల క్రితమే చెకుముకి రాతి బండ నుండి నూనె వస్తుందని, ఆ బండ నుండి పెట్రోల్ వస్తుందని ఎప్పుడు తెలిసింది? ఆ బండ నుండి నూనె వస్తుందని దేవుడు సుమారు నేటికి 3500 సంవత్సరాల క్రితమే దేవుడు మోషే గారి చేత రాయించాడు. ఇంకో విషయం ఏంటంటే అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 19వ చివరి మాట చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 19వ చివరి మాట చూడండి. ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యము అంటే ఇసుకలో ద్రవ్యం అనగా బంగారం ఉంటుందని, వెండి ఉంటుందని, సిలికాన్ సిప్ అనగా మెమోరీస్ వస్తాయని, ఇసుకలో రహస్య ద్రవ్యాన్ని దేవుడు దాచిపెట్టాడని దేవుడు ముందుగానే 3500 సంవత్సరాల క్రితమే దేవుడు మోషే గారి చేత రాయించాడు. పిల్లలు ఎప్పటికైనా బైబిల్ శాస్త్రానికి దూరం కాదు. శాస్త్రమే చెప్పకముందు బైబిల్ చెప్పింది కనుక బైబిల్ శాస్త్రం ఆమోదించడం కాదు, శాస్త్రాన్నే బైబిల్ని ఆమోదించాలి. కనుక 3 ప్రశ్నలు మనం ఆలోచించాం. ఒకటి, బైబిల్ మానవులు కల్పించి ఊహించి రాసినది అని అంటున్నారు. కాదు, బైబిల్ను పరిశుద్ధాత్మ దేవుడి స్వయంగా సుమారు 42 మంది ప్రవక్తల చేత రాయించాడని. రెండవది, సంతకాలు లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథంగా అనిపించడం లేదని మీరు అంటున్నారు. సంతకాలు లేవంటే వారి సొంత మాటతో రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడి చేత వారు రాయించారు కనుక వారి సంతకాలు లేవు కనుక బైబిల్ వారు రాసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన కనుక వారి సంతకాలు లేవు. మూడవది, బైబిల్ శాస్త్రానికి దూరం కాదు, శాస్త్రమే బైబిల్కు దూరంగా ఉందని మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చివరిగా ఇది చూడగలిగితే అంతరిక్ష శాస్త్రం గురించి వారు ఎన్నో పరిశోధన చేశారు. ఆకాశంలో గ్రహాలు ఉంటాయని, నక్షత్రాలు ఉంటాయని వీరు చెప్పారు. కానీ వీరు చెప్పకముందే వీరికి తెలియని సంగతులు బైబిల్ చెప్పింది. అంతరిక్ష శాస్త్రం అనగా కాస్మాలజీ గురించి బైబిల్ ఏం చెప్పింది చూడగలిగితే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి పిల్లలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేత పని ప్రచురపరుచుచున్నది. అంటే ఆకాశము అంతరిక్ష శాస్త్రం నువ్వు చెప్పు. అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాలు ఉంటాయని నువ్వు చెప్పు. కానీ నీకు తెలియని కాస్మాలజీ గురించి బైబిల్ ఏం చెప్పి తెలుసా? ఆకాశములు అంటే దేవుని మహిమను వివరించున్నవి. ఎలాగో తెలుసా? సృష్టిలో ఆలోచిస్తే దేవుని మహిమను, ఆయన అదృశ్య లక్షణాలని మనకు అర్థమవుతుంది. కనుక ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేత పని ప్రచురించుచున్నది. ఆ కాస్మాలజీ గురించి నీకు తెలియని సంగతులు బైబిల్ చెప్పింది. మరొక విషయం చూడగలిగితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నువ్వు ఆకాశ మండలంలోని నక్షత్రాలు ఉంటాయని చెప్పింది చెప్పు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటే, దేవునికి ఇష్టడిగా ఉంటే నువ్వు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశిస్తావు అని. కాస్మాలజీకి తెలియని శాస్త్రం బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక శాస్త్రపరమైన తప్పులు లేవు. కానీ 4వ విషయం ఏంటంటే బైబిల్లో చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని అంటారు. అంటే బైబిల్లో చరిత్ర లేదంటున్నారు. నీ చరిత్ర ఏమని చెప్తుంది? ఈజిప్ట్ అనగా ఐగుప్తును ఫరో ఏలాడని, ఆ ఫరోకు రామ్సేసు తర్వాత ఈజిప్ట్ గురించి మోషే ఉంటాడని, మోషేని ఇశ్రాయేలు నడిపిస్తాడని ఈ చరిత్ర చెప్పింది. నదుల గురించి చరిత్ర చెప్పింది. అలాగే దావీదు గారి గురించి చరిత్ర చెప్పింది. వీరన్నిటి గురించి చరిత్ర చెప్పింది. కానీ చరిత్ర ఏమని చెప్పిందో తెలుసా? ఇవన్నిటిని చెప్పింది. కానీ బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? చరిత్రకు తెలియని చరిత్ర ఏమని చెప్పింది తెలుసా? భూలోకంలో ఉన్న చరిత్ర ఈ చరిత్రకి తెలుసు.
కానీ బైబిల్ ఏం చరిత్ర చెప్పింది తెలుసా? పరలోకం ఉంటుందని, ఆ పరలోకంలో దేవుడు ఉంటాడని, ఆ దేవుడున్న లోకం మనం అందరూ చనిపోతే నరకం ఉంటుందని, ఆ నరకంలో 3 ప్లేసులు ఉంటాయని, ఆ 3 ప్లేసులో ఒకటి పరదేశం, మరొకటి కటికి చీకటి బలం అని, 3వది పాతాళం అని. ఈ చరిత్రకు తెలియని చరిత్ర దేవుడు చెప్పాడు. కనుక చారిత్రాత్మకమైన ఆధారాలు లేవని చెప్పకు. ఈ చరిత్ర లేని ఆధారాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. చరిత్ర గురించి ఆలోచించాం. ఇక భౌగోళికంగా ఆలోచించగలిగితే 5వది భౌగోళికమైన ఆధారాలు లేవు కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని అంటారు. భౌగోళికంగా నేడు నదులు, అలాగే సముద్రాలు, అలాగే వాటి నాడున్న పేర్లు, వాటికి నేడున్న పేర్లు గురించి భౌగోళికంగా ఉన్నాయి. కానీ భౌగోళికంగా ఒక యూఫ్రటిస్ నది, మహానది అయిన యూఫ్రటిస్ నది గురించి బైబిల్లో ఉంది. సముద్రాల గురించి బైబిల్లో ఉంది. నదుల గురించి బైబిల్లో ఉంది. అలాగే ఒక దావీదు గారి గురించి చరిత్ర, దావీదు గారి గురించి భౌగోళికంగా నేడు పిల్లలు చదువుకుంటున్న 9th క్లాస్ పాఠ్య పుస్తకాలలో ది కింగ్ సొలొమోన్ గారి గురించి ఉంది. అలాగే సంసోన్ గారి గురించి ఉంది. అలాగే షేబాదేశపు రాణి యెరూషలేము నుండి వచ్చి సొలొమోన్ గారిని ప్రశ్నించడం, ఇదంతా భౌగోళికంగా కనిపిస్తున్నాయి ప్రియులారా. కనుక భౌగోళికమైన ఆధారాలు ఏమంటావా? చివరిగా ఒకనాడు ఈజిప్టుకున్న పేరేంటో తెలుసా? నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఐగుప్తు అనేది ఈజిప్టుకున్న పేరు. ఇప్పుడున్న భారతదేశానికి బైబిల్లో పేరేంటో తెలుసా? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హిందూ దేశంగా పిలువబడింది. అంటే నీవు భౌగోళికంగా చరిత్ర చెప్పింది, భౌగోళికంగా ఆధారాలు కూడా చెప్పింది. నీ భౌగోళికమైన ఆధారం ఏంటో తెలుసా? ఇప్పుడు బాగ్దాదుగా పిలువబడుతున్న బబులోను ఉన్న నేడు పేరేంటో తెలుసా? ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలుగా పిలువబడింది బబులోను. కనుక ఊజు దేశం గూర్చి ఇప్పుడు పిలువబడుతున్న మస్కట్ నాడు ఊజు దేశంగా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో భౌగోళికంగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కనుక భౌగోళికమైన ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇక కూషు దేశం, ఆఫ్రికాలో ఒక దేశం, ఆ కూషు దేశం గురించి కూడా దేవుడు ఇర్మియా గ్రంథంలో రాయించిన పిల్లలు. ఆ వాటిని మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? కూషు దేశస్థుడు నాడు కనిపిస్తున్న కూషు దేశస్థుడు నాడు బైబిల్లో ఉంది పిల్లలు. కనుక భౌగోళికమైన ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కనుక చివరి వారి ఆరోపణ ఏంటంటే బైబిల్లో మాకు అశ్లీలత కనిపిస్తుంది అంటున్నారు. అశ్లీలత అంటే వారు అశ్లీలత గురించి ఏ సందర్భం గురించి ఎత్తి చూపించారంటే ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనంలో, ఆదికాండం 19వ అధ్యాయం 31వ వచనం పిల్లరా, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలిగి చేసుకుందాము రండని. అంటే పిల్లారా, ఇక్కడ వీళ్ళు అశ్లీలత గురించి ఏమని చెప్పారంటే లోతు గారు తన కుమార్తెలతో పోయారు కనుక బైబిల్లో అశ్లీలత కనిపిస్తుంది కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని చూపిస్తారు. ఇక దేవుడు లోతు గారిని నీతిమంతుడు అన్నారు. లోతు గారు తన కుమార్తెలతో పోవడం మనకి ఇక్కడ బైబిల్లో కనిపిస్తుంది కనుక దేవుడు పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో లోతు గారిని దేవుడు నీతిమంతుడిగా పిలిచాడు కనుక దేవుడు ఇదే దేవుడు అండి అంటున్నారు. పిల్లల అశ్లీలత గురించి మనకు ఆలోచించి అశ్లీలత గురించి ఎందుకు రాయించాడంటే దేవుడు ఇంకో విషయం రాయించాడు. ఇశ్రాయేల్ గురించి దేవుడు నా పిల్లలు అన్నాడు. తర్వాత యువీద సైన్య సమీకరణ పరమగీతంలో రూపిణి అంటే ఒక స్త్రీగా పోల్చాడు. తర్వాత హెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. 25వ వచనం, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ప్రతి అడ్డ త్రోవను నీ బలిపీఠం కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మందించి ఉన్న నీ పొరుగు వారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి, ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు వ్యభిచారులుగా పోలిస్తున్నాడు. అంటే దేవుడు అక్కడ అశ్లీలత గురించి అక్కడ లోతుగా తన కుమార్తెలతో పోవడం చూసాం. ఇక్కడ
ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు వ్యభిచారి అంటున్నాడు కనుక బైబిల్ అశ్లీలత కనిపిస్తుంది కనుక బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదండి. పిల్లలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఒక దొంగవాడు చూపించి వాడు దొంగరా వాడిలా ఉండకూడదంటే అది తల్లి తప్పు అవుతుంది చెప్పండి? తల్లిది తప్పు కాదు. అంటే వాడి దొంగరా వాడిలా ఉండకూడదు అని తల్లి చెప్పింది. అలాగే దేవుడు కూడా అశ్లీలత గురించి చెప్తే ఏమంటాడంటే ఆనాడు లోతు గారిని తన కుమార్తెలు ద్రాక్షరసం తాగించి తండ్రితో శయనించారు కనుక అలా ఉండకూడదు, మీరు ఎలా ఉండాలి అని దేవుడు రాయించాడు. కనుక దేవుడు చెడ్డవాడవాడు పిల్లారు. ఇవన్నీ ఎందుకు రాయించాడంటే దేవుడు ఒక చక్కటి మాటను బైబిల్లో రాశాడు. ఆ మాటను చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనములు పిల్లారా. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారముల చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి అనగా లోతు గారి కాలంలో వారికి సంభవించాయి కనుక ఇశ్రాయేలు దేవుడు వ్యభిచారిగా పులిచాడు కనుక దృష్టాంతములుగా ఈ సంగతులు వారికి సంభవించాయి. యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయించడం చెప్తున్నాడు. ఈ సంగతులు దేవుడు మనకు దృష్టాంతమందున వారు సంభవించే కనుక యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి అని దేవుడు రాయించాడు ప్రియులారా. కనుక ఈ 6 ఆరోపణలు బట్టి బైబిల్ నిజమైన దైవ గ్రంథంగా మనకు అర్థమవుతుంది. ఈ 6 ఆరోపణలు వారు మాట్లాడారు కనుక ఈ 6 ఆరోపణల గురించి మనం బైబిల్లో సమాధానం చెప్పాలి. కనుక ఇలాంటి వారు ఎంతో మంది ముస్లిమ్స్ కానివ్వండి, క్రీస్తు విరోధులైన వారు కానీ, శాస్త్రవేత్తలైన వారు కానీ ఎంతో మంది బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడతారు. కనుక వారందరికీ ధీటుగా సమాధానం చెప్పడానికి మనం ఏం చేయాలి? చివరిగా ఈ మాటను మనం చూడగలిగితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు వారికి అర్థము చెప్పిరి. కనుక మనం ఇలాంటి వ్యతిరేకుల నోళ్ళు మోయించడానికి బైబిల్ను బాగా గ్రహించి స్పష్టంగా చదవాలి. కనుక ఎదుటి వారికి ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళు సాత్వికంతో సమాధానం చెప్పే క్రైస్తవులుగా నిలబడాలని ఆశిస్తూ బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదని ఇలాంటి వాళ్ళ నోరు మోయించాలని మరన్నిటికీ వారి బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడకుండా మీరు చేస్తారని ఆశిస్తూ ఈ మాట ముగిస్తున్నాను.